మన మీద ప్రభుత్వాలు ఎట్లా బతుకుతున్నాయి అని చూద్దాం ఒకసారి. తయారీ ధర 16%, సర్కారు పన్నులే 70%, 2 ఏళ్ల నుంచి రూపాయలు 702 కోట్లు ఇవ్వాలి. బీరు సరఫరాపై యూబీఎల్ వివరణ. మరోవైపు గుత్తాధిపత్యంతోనే బీరు ధరలు పెంచాలంటున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అంటే ఇక్కడ బీరు తయారీ ధర ఎంత? 16%. దాదాపు ప్రభుత్వ సొమ్ము, ప్రభుత్వ పన్నులు ఎన్ని ఉన్నాయి? 70% ప్రభుత్వ పన్నులు ఉన్నాయి. ఒకసారి దీనికి సంబంధించిన అంశం పూర్తిగా చదివే ప్రయత్నం చేద్దాం. బీరు ధరలో తయారీ ఖర్చు కేవలం 16%, 70% ప్రభుత్వ పన్నులే ఉంటాయని యూబీఎల్ యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ పేర్కొంది. తెలంగాణలో బీర్ల అమ్మకాలను నిలిపివేయాలని సదరు కంపెనీ తీసుకున్న నిర్ణయంపై క్లారిటీ ఇచ్చింది. బీరు తయారీ ముడిసరుకు ధరకు బాగా పెరిగాయని, కంపెనీకి ప్రభుత్వం ఇన్ టైంకు డబ్బులు చెల్లించలేదని స్పష్టం చేసింది. నష్టాలతో వ్యాపారం చేయలేకనే బీర్ల సరఫరా నిలిపివేయాల్సి వస్తుందని తెలిపింది. తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ సరుకు సరఫరా చేయలేమని స్పష్టం చేసింది. 2 ఏళ్ళుగా అంటూ ఒక వార్తను అయితే చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ప్రభుత్వానికి వచ్చే ఇన్కమే ఎక్కువ ఉన్నది, కంపెనీ కన్నా ప్రభుత్వానికి వచ్చే ఇన్కమే ఎక్కువ ఉన్నది. 70% పన్ను ఇస్తూ ఉన్నదట. చూడరు అంటే మన మద్యం అనేది బంద్ చేయమంటే ఎందుకు బంద్ చేస్తారు? ఏ ప్రభుత్వం కానీ మద్యం బంద్ అయ్యేది. మద్యపానం నిషేధించమంటే ఎందుకు నిషేధిస్తారు చెప్పండి. ఇక 70% గవర్నమెంట్కు ఇన్కమ్ ఉన్నది. అది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ. అంటే మనం ఎక్కడ అడుగుతున్నాం? వైన్స్ టెండర్లు పెరుగుతున్నాయి, వైన్స్ టెండర్ వైన్ షాపులు పెరుగుతున్నాయని సంబరపడుతున్నాం. కానీ మన పిల్లల భవిష్యత్తు కోసం స్కూళ్ళు పెరుగుతలేవు, వైద్యం కోసం ఏదో హాస్పిటల్ పెరుగుతలేవు, కనీసం నియోజకవర్గానికి మంచి హాస్పిటల్ తీసుకొస్తలేరని ఎప్పుడన్నా అడుగుతున్నామా? వైన్స్ టెండర్లు వేస్తే అక్కడ లైన్ కడతాం, వైన్స్లు పెడితే టెండర్ల కోసం అక్కడ లైన్ కడతాం. కానీ హాస్పిటల్ మరి మన నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ ఎక్కడి నుంచి వస్తుందా లేదా? మేము ఎక్కడికోడు ఈ ప్రైవేట్ ఆసుపత్రులలో మా రక్తం తాగుతున్నారని ప్రభుత్వ ఆసుపత్రులు మా కోసం కావాలని ఎప్పుడన్నా అడుగుతున్నారు? మీరు అడగరు. మనకు దీని మీద ఉన్న ధ్యాస దాని మీద లేదు. అందుకని ప్రభుత్వంలో క్యాచ్ చేసుకుంటాయి అంతే. దానిలో వాళ్ళ తప్పేం లేదు కదా. ప్రజలు మారాలి ఫస్ట్.